నెక్స్ట్ వన్ అండి, అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్. ఓకే, క్రింది రాష్ట్రాలలో 1960 ఇయర్స్లో దశకంలో గ్రీన్ రెవల్యూషన్ వల్ల హెవీగా ప్రాఫిట్స్ అయిన స్టేట్ ఏది అని ఇచ్చాడు. ఎక్కువగా లాభపడిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, గుజరాత్. ఇది గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిందండి. ఇప్పటికీ ఈ ప్రశ్న 2-3 సార్లు అడిగాడు. ఓకే, ఆన్సర్ ఏదండి అంటే గన్ షాట్కి వచ్చాడండి, పంజాబ్ స్టేట్ అండి ఆన్సర్. ఎక్కువగా లాభపడినటువంటి రాష్ట్రం ఏదండి అంటే పంజాబ్ రాష్ట్రము ఎక్కువగా లాభపడింది. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ఫుల్ అయినటువంటి స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ పంజాబ్ ఉంటే, సెకండ్ ప్లేస్ ఏదండి అంటే హర్యానా ఇవ్వవచ్చు. ఓకే అండి, మొదటి ప్లేస్లో ఉన్నది ఏదండి అంటే పంజాబ్ అండి, ఎక్కువగా లాభపడినటువంటి స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, 100% సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్గా ఉన్నటువంటి స్కీమ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని ఇచ్చాడు. 100% కేంద్ర సహాయంతో అమలవుతున్నటువంటి భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆశయం ఏమిటి అని ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్లో ఇయర్లీ 2 to 3% గ్రోత్ రేటు ఇచ్చాడు. సెకండ్ వన్, అగ్రికల్చర్ సెక్టార్లో ఇయర్లీ 3% గ్రోత్ రేట్ ఇచ్చాడు. మోర్ దాన్ 4% అని ఇచ్చాడు. ఫిఫ్త్ ఆప్షన్లో మోర్ దాన్ 5% అని ఇచ్చాడు. ఇది తెలంగాణ వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్న. ఓకే, 100కు 100% కేంద్ర సహాయంతో అమలవుతున్నటువంటి భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమము రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ యొక్క ఇంపార్టెన్సీని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ మనకు 2007 నుండి 12 మధ్యలో కొనసాగింది. 2007 నుండి 12 మధ్యలో కొనసాగింది ఈ ప్రణాళిక. ఎన్నవ ప్రణాళిక? 11th 5 years ప్లాన్, 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్, అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేటు మోర్ దాన్ 5%, మోర్ దాన్ 4%గా టార్గెట్ పెట్టారు. 4% పైగా వృద్ధి రేటును సాధించాలి. 4% పైగా వృద్ధి రేటును సాధించాలి అనేటువంటి టార్గెట్ పెట్టాడు. ఇదే ప్రశ్న ఇంకోటి ఏపీ వాళ్ళకి అడిగాడు, చూద్దాము. నేషనల్ అగ్రికల్చర్ పాలసీ, జాతీయ వ్యవసాయ విధానము 2000 యొక్క ఇంపార్టెన్సీ ఏది? ఇది ఏపీ వాళ్ళకి అడిగాడండి. 2016 గ్రూప్ 2లో అడిగాడు ఈ ప్రశ్న. నేషనల్ అగ్రికల్చర్ పాలసీ, జాతీయ వ్యవసాయ విధానం యొక్క ప్రాధాన్యత 9th ప్లాన్లో వస్తుంది. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే 2020 ఇయర్స్ నాటికి అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్, అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ మోర్ దాన్ 4% రీచ్ కావాలి. 2020 నాటికి వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4% పైగా సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్, పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఇంగ్లీష్ అయినా తెలుగైనా హిందీ అయినా ఇదే వర్డ్. పరంపరాగత్ కృషి వికాస్ యోజన కెమికల్స్కి, జన్యు మార్పిడికి, నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్, మిక్స్డ్ ఎకానమీ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. జెనెటిక్ అగ్రికల్చర్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, చూసుకోండి. ఇందులో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి స్కీమ్ అండి అంటే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించింది. ఎంకరేజింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ను ఎంకరేజ్ చేయడం కోసం 2015లో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏదండి అంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన అండి. పరంపరాగత్ కృషి వికాస్ యోజన స్కీమ్ కింద 100కి 100%, 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి స్టేట్ ఏదండి అంటే సిక్కిం అండి. ఈ ప్రశ్న కూడా అడిగాడు. 100కి 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే సిక్కిం అని చెప్పవచ్చు. క్లియర్?